S99 టీవీ న్యూస్. మేము 20,000 పోలీసు ఉద్యోగాలు అడుగుతుంటే 5,000 ఉద్యోగాలు అడుగుతున్నారని అందరినీ తప్పుదోవ పట్టిస్తున్న ఉద్యోగాలు అడిగినందుకు మమ్మల్ని పురుగుల మంది తాగి చచ్చిపోండి అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇలా మాట్లాడొచ్చా? ఏమన్నా అంటే పోలీసుల ద్వారా కేసులు పెట్టి అరెస్ట్ చేపిస్తున్నాం. గత నెల నుంచి మేము ధర్నాలు చేస్తున్నాం. అయినా నీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కరెక్ట్ లేదేమో. మేము చెప్పేది 20,000 ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని మేము బతిమాలుతుండే. నీకు ఇంటెలిజెన్స్ ఏమో 5,000 ఉద్యోగాలు ఇస్తాము, మేము 5,000 ఇవ్వండి పొరగాలంటూ నువ్వు అనవసరంగా అందరినీ రిక్రియేట్ చేస్తున్నావు. పిల్లల్ని అందరినీ తప్పుదోవ పెట్టిస్తున్నావు. అర్థం చేసుకో. మా భాషలు మా గోసలు ఎవరు ఉంటారు? మేము ఈడ వచ్చి గత 6 సంవత్సరాలు గత నోటిఫికేషన్ నుంచి ప్రిపేర్ అవుతున్నాము. ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్లు ఎవరికి సరిపోవు. అది కేటగిరీగా వైజ్గా తీస్తాయి. ఒక్కరికి ఒక డిస్టిక్లో ఒక పోస్ట్ కూడా రావు. నువ్వు ఎందుకు ఇట్లా కర్కటంగా వెళ్తున్నావు? దయచేసి మా మాటలు మళ్ళీ ఎంట్రీని తాగమని ఎవరి మా తండ్రులే మమ్మల్ని చచ్చిపోమని లేదు. ఈయన ఎవరు మమ్మల్ని చచ్చిపోపడానికి? ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడతా అదే మా 30 లక్షల మంది నిరుద్యోగులు ఓటు వేయకపోతే నువ్వు ఈరోజు గద్దెనెక్కేవానివా? ఈరోజు గద్దెనెక్కి మళ్ళీ మా మీదనే ఇట్లా ఈ తుగులక్ పాలన చేస్తున్నావా? ఈ నిర్బంధ పాలన చేస్తున్నావు. మేమేమో వేరే దేశంలో ఉన్నావా? వేరే ఏమైనా ఉన్నావా? పాకిస్తాన్లో ఉన్నావా? తెలంగాణ బిడ్డలను కూడా మాకు మాట్లాడే చర్చ కూడా కలిగిస్తలేదు. ఏమన్నా అంటే పోలీసులు అడ్డపెట్టి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడి పాలన? ఆ ప్రజాపాలన అన్నావు. ఇదే నా ప్రజాపాలన? కంచెలు కాదు. నువ్వు అన్ని గోడ చుట్టూ అన్ని కోటలు పెట్టుకున్నావు. నీకు మెస్సీ చేస్తావు. నువ్వు అందలో పోటీ పెడతావు. వాళ్ళకి బడ్జెట్ ఉన్నది కానీ మాకు ఇవ్వడానికి బడ్జెట్ లేదా? నీకు సిగ్గు ఉండాలి కొంచెం. నీ మనోని తీసుకొని పోయి నువ్వు గ్రౌండ్లో ఆడుతున్నావు మెస్సీ కింద. మరి మేమేం చేయాలి? మా అమ్మ నాన్నలు ఏమనుకోవాలి? ఆయన చుట్టూ గోడలు కట్టుకున్నాడు. పెద్ద పెద్ద గోడలు కట్టుకొని ఫుట్బాల్ గ్రౌండ్ కట్టుకున్నాడు. మరి మా భాషలో మాకు ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్ లేదు అయ్యా అంటే నువ్వేమో ఫుట్బాల్ ఆడడానికి గ్రౌండ్ కట్టుకున్నావు. ఈ మొత్తం ప్రజా ధనుని ఆస్తులు మొత్తం నువ్వు మొత్తం స్వాధీనం చేసుకున్నావు మొత్తం. థ్యాంక్ యూ.